హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వీడియోస్ చేసైతే చాలా అంటే చాలా రోజులైపోయిందనమాట. షార్ట్ వీడియోస్ పెట్టాను. ఇంకా తర్వాత అసలు లాంగ్ వీడియోస్ చేయనే లేదు. సో, ఎందుకంటే నేను అయితే రీసెంట్‌గా హోమ్ బేకింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నేను కాన్సంట్రేషన్ అనేది నా బిజినెస్ మీద అయితే పెట్టడం జరిగింది. సో, అందుకనేసి నేను వీడియోస్ అయితే చేయడం జరగలేదు. సో, ఈరోజు వచ్చేసి మీతో నా ఫస్ట్ కేక్ ఆర్డర్ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. సో, మీకైతే తెలుసు కదా! నా వీడియోస్‌లో చాలా కేక్స్ అయితే నేను చేయడం జరిగింది. సో, ఇంకా ఒక రోజైతే అనుకున్నాననమాట బేకింగ్ స్టార్ట్ చేద్దామనేసి. సో, ఇంకా ఫస్ట్ అయితే నేను వాట్సాప్‌లో షేర్ చేశాననమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే తేజ అని తను పైనాపిల్ పేస్ట్రీ అయితే అడిగిందనమాట. సో, ఇంకా ఇదే మన ఫస్ట్ ఆర్డర్ అనమాట. సో, ఎలా ప్రిపేర్ చేశానైతే చూపిచ్చేస్తాను. ఇక్కడొచ్చేసి నేను 2 గుడ్లు తీసుకున్నాను. యాక్చువల్‌గా తను జస్ట్ నార్మల్‌గా బర్త్‌డే కాదు తినడానికి అడిగారనమాట. సో, ఒక పావు కేజీ వరకు చాలని చెప్పింది. సో, నేనేం చేశా అంటే హాఫ్ కేజీ మెజర్‌మెంట్స్‌తో కేక్ బ్యాటర్ కలుపుతున్నాను. నేను దానిలో హాఫ్ బ్యాటర్‌తో అయితే పావు కేజీ కేక్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో, 2 గుడ్లయితే వేసేసుకొని నార్మల్ టెంపరేచర్ అంటే మన రూమ్ టెంపరేచర్ ఉన్న గుడ్లు తీసుకొని చక్కగా బీట్ చేసుకున్నాను. మనం పఫీగా కావాలంటే బీటర్‌తో చేసుకుంటే కేకు బాగా వస్తుందనమాట. సో, తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ పొడి చేసుకున్నాను. ఆ షుగర్ పొడినైతే హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట. వేసేసి చక్కగా ఇలా వైట్‌గా ఫామీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత నేనొచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా ఇందులో వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాననమాట. ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటే ఇంకొక పావు టీ స్పూనే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను హాఫ్ కప్ వరకు మైదా అనమాట. సో, జల్లెడలో అయితే వేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసేసుకొని చక్కగా పిండి వేసుకొని ఇంకా బ్లెండర్‌తో కాకుండా చక్కగా ఈ విధంగా విస్కర్‌తో కలిపేసుకుంటే మనకి చక్కగా బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వస్తుంది. సో, పైనాపిల్ కాబట్టి కలర్ కోసం కొంచెం యెల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పావు కేజీ అని చెప్పాను కదా! సో, నేను కలిపిన బ్యాటర్‌లో హాఫ్ ఇందులో వేసేసుకున్నాను అనమాట. మిగిలిన హాఫ్ వచ్చేసి ఒక కప్ కేకు అలాగే వేరే బౌల్‌లో కూడా పెట్టి బేక్ చేసేసుకుంటున్నాను. అయితే కుక్కర్‌ని ముందే నేను పిండి కలిపే ముందు పెట్టాననమాట. సో, అంటే ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసుకొని కేక్‌ని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. సో, ఇంకా పైనాపిల్ స్పాంజ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా! ఎంత స్పంజీగా వచ్చిందో. సో, ఈ విధంగా స్పాంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేనిక్కడ వచ్చేసి క్రీమ్ అయితే బీట్ చేసుకుంటున్నాను. నేనిక్కడొచ్చేసి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకొని చక్కగా ఇంకా బౌల్‌లో వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాను. నేను ఈ కేక్ వచ్చేసి ఒక 200 ఎంఎల్ వరకు అయితే తీసుకున్నాను అనమాట క్రీమ్. చక్కగా బీట్ చేసేసుకున్నాను. నేను ఈ కేక్ చేసినప్పుడు ఇంకా మన దగ్గర టూల్స్ అనేవి ఏమి లేవనమాట. సో, నేను ఈ విధంగా ఒక దాకైతే పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని రొటేటింగ్ టేబుల్ లాగైతే యూజ్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న తర్వాత కేక్‌ని దానిలో పైనాపిల్ క్రష్, షుగర్ సిరప్ వేసుకొని రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ వేసి ప్యాలెట్ నైఫ్ లేదు. సో, ఇంకా నార్మల్ నైఫ్‌తో అయితే ఈ విధంగా చేసేసాననమాట. సో, ఆర్డర్ అనేది అనుకోకుండా వచ్చేసింది. నేనైతే మెటీరియల్ అదంతా ఏం తెచ్చుకోలేదనమాట. సో, ఇంకా ఆర్డర్ వచ్చిన తర్వాత అది లేదు, ఇది లేదు అని చెప్పేసి రివర్స్ చేయకూడదు కాబట్టి ఇంక నేను ఉన్న వాటితోనే ఇంకా నార్మల్‌గా ఇంట్లో కేక్ ఎలా చేస్తానో అట్లయితే ప్రిపేర్ చేసేసాను. సో, ఇంకా ఈ కేక్ చేసిన తర్వాత అయితే నేను బేకింగ్ మెటీరియల్ తెచ్చుకోవడం అంతా జరిగింది. సో, ఇంకా మన కేక్ వీడియోస్ అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో, ఈ విధంగా అయితే ఒక కేక్ అయితే ప్రిపేర్ చేశాననమాట. పావు కేజీ చెప్పారు. సో, దానికి తగ్గట్టుగా ఈ విధంగా డెకరేషన్ అయితే చేశాననమాట. కేక్ ఈ విధంగా లుక్ అయితే వచ్చింది. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మోస్ట్‌లీ మనకి ఫ్రెండ్సే సపోర్ట్ చేస్తారు. సో, తను తేజ నా ఫ్రెండ్ అనమాట. తనే ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చింది. చాలా ఎక్సైటెడ్‌గా చేశాననమాట కేక్. ఎందుకంటే మనం ఫస్ట్ ఆర్డర్ కాబట్టి చాలా ఎక్సైటెడ్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఆర్డర్ చిన్నదైనా, వచ్చే అమౌంట్ చిన్నదైనా గూడా మనల్ని నమ్మి ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చి మనం చేత్తో చేసిన ఫుడ్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ కేక్ బేక్ చేసిన తర్వాత ఇంకా ప్యాక్ చేయడానికి ఈ అట్ట కానీ, కింద బేస్ కానీ, కింద నియరెస్ట్ షాప్‌లో దొరికినవి తీసుకున్నా అనమాట. సో, ప్యాకింగ్ చేయడం కూడా ఫస్ట్ టైము. సో, ఈ విధంగా అయితే మేము ప్యాక్ చేసాము. అనుకోకుండా ఇంకా ఆ రోజైతే హాలిడే అనమాట. సో, ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. సో, కేక్ అయితే వాళ్ళకి నచ్చింది. ఇది నా ఫస్ట్ పేమెంట్ అనమాట.
సో, ఈ విధంగా అయితే ఇంకా ప్యాక్ చేశాను. సో, మా ఫ్రెండు ఇల్లు దగ్గరే అనమాట. సో, ఇంకా మా బాబాయ్ ఎళ్లి తనకి డెలివరీ చేసి వచ్చాడనమాట. సో, ఇంకా ఈ మెమరీ అనేది ఉండిపోవాలని జెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మన కేక్ వీడియోస్ అనేవి ఇంకా నేను చాలా అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ టైమ్ ఎవరైనా మన వీడియో చూస్తుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.